మరి ఈరోజు ప్రముఖ పత్రికాధిపతి జర్నల్ నిరాజంలో మరి కురువృద్ధుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పు రావడానికి ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈనాడు పేపర్ ఏ విధంగా అయితే ప్రజల్ని చైతన్యవంతపరిచిందో మరి దానికి అధిపతి అయిన రామోజీరావు గారు ఇవాళ మరణించడం చాలా బాధాకరం. ఆయన లేని లోటు ఎవరో కూడా తీర్చలేరు. ఆయన కారణ జన్ముడు. తప్పనిసరిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే చేశాడో మరులేందో ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా ఉండిపోతారు. వాళ్ళ కుటుంబానికి ఈ రోజున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను, సంతాపం ప్రకటిస్తున్నాను. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడంలో ఆయన ప్రముఖ పాత్ర, ఆయన పత్రికాధిపతిగా ఏదైతే ఈనాడు పేపరు ఏది ఆశించదో ప్రజల గుండెల్లో ఈనాడు ఉంటుంది అనేది తెలియజెప్పిన మహనీయుడు ఆయన ఎప్పుడు కూడా చిరస్థాయిగా 200 ఏళ్ల పాటు కాదు, చరిత్ర ఉన్నంత వరకు కూడా ప్రజల గుండెల్లో ఉండిపోతాడు. అటువంటి కారణజన్ములు ఉండాలి. మరి ఆయన లోటు ఎవరో కూడా భర్తీ చేయలేని పరిస్థితి. మరి ఈ రోజున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి, అలాగే ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. జోహార్ రామోజీరావుకి, జోహార్. జోహార్ రామోజీరావు గారికి, జోహార్. జోహార్ రామోజీరావు గారికి, జోహార్. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారు ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు స్వర్గస్థులయ్యారు. అతను మీడియా పరంగా కానీ పేపర్ పరంగా కానీ మార్గదర్శి ద్వారా కానీ ఆయన వెనలేని సేవలు ప్రజలకు అందించారు. అతని మీద ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కక్ష తీర్చుకోవాలనుకున్నారు. అయినా సరే రామోజీరావు గారు ఎటు చల్లా చెదురు అవ్వకుండా, చెక్కు చెదరకుండా అతను ధైర్యంగా నిలబడి ఆయన మీడియా హక్కుల్ని అణిసివేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే దాన్ని దిగ్విజయంగా ఆ వయసులో కూడా 90 సంవత్సరాల వయసులో కూడా నిలబడి చేశారు. ఆయన సేవలు చాలా అద్భుతం. ఆయన ఈరోజు మరణించడం తీరని లోటు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఉదయాన్నే చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. ప్రముఖ వాణిజ్యవేత్త, రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు గారు కాలం చేశారన్న విషయం చాలా బాధాకరం. ఏదైతే ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా జగన్ ఆ కష్టాలన్నింటిని కూడా ఓర్చుకుని అటు పేపర్ కానీ, ఇటు టీవీ రంగం కానీ, ఇటు ఫైనాన్స్ రంగం కానీ, అదే కళారంగం కానీ అన్ని రంగాలకు కూడా సేవ చేసిన రామోజీరావు గారు మరి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితులు. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి కూడా ఎన్నిదన్నుగా ఉండి మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. అటువంటి వ్యక్తిని ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మరి రామోజీరావు గారి మరణం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన స్వచ్ఛందంగా స్వయం శక్తితో ఆయన పైకి ఎదగడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య ఒక వారధిలాగా ఆయన ప్రభుత్వాన్ని చేసిన తప్పులను కానివ్వండి, ప్రజలకు కావాల్సిన అవసరాలు కానివ్వండి, పేపర్ ద్వారా మనకి ఎక్కడ ఏ విషయం జరిగినా సరే విత్ ఇన్ సెకండ్స్లో అందరికీ అందజేయగలిగి ఆయన దిగ్విజయంగా మన అందరు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. మరి మొన్నటిదాకా కూడా ఆయన ఆ వయసులో కూడా ప్రభుత్వం చేసిన అరాచకాలమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున మంచి ప్రభుత్వం వచ్చేసరికి ఆ మంచి మనిషి మనకు దూరం అయ్యారు. కానీ ఆయన స్టాఫ్ కానివ్వండి, ఆ సంస్థ కానివ్వండి, నిజాయితీగా నిబద్ధతతో ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు మంచి స్ఫూర్తి కలిగి ఉన్నారు. కాబట్టి వారికి ప్రజలందరూ అండగా ఉంటారు. ఆ భగవంతుడు రామోజీరావు గారు ఆత్మకి శాంతి కలిగించాలని చెప్పి మరి రామోజీరావు గారు మన ఈ మార్గదర్శి చిట్స్ కానీ, మరి హైదరాబాద్లో ఫిల్మ్ సిటీ కానీ మరి ప్రజలకు చాలా మంచి పనులు చేశారు. మరి అలాగే ఈనాడు పేపర్ పెట్టి ఆ రోజున ఇంటింటికి కూడా పేపరు ఇచ్చేటువంటి సిస్టమ్ని ప్రవేశపెట్టింది మొట్టమొదటిగా రామోజీరావు గారే. మరి వారికి దేవుడు శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఏదైతే ఒక మహోన్నత వ్యక్తి సిహెచ్ రామోజీరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. అతను అనేక రకమైన పనులు చేసుకుంటా చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడుతూ ఈనాడు పేపర్ని ఒక విప్లవాత్మకంగా నిర్మించి ఎన్నో పేపర్లో కాలకర్మంలో కలిసిపోయినప్పటికీ తాను
తన పేపర్ని ప్రజల కోసం, రాజకీయ పార్టీ కోసం, రాజకీయంలో ప్రతి వ్యక్తికి తెలియాలి, ప్రతి విషయం కూలకష్టంగా తెలియాలనే విషయంలో ఆ పేపర్ని ఈనాడు అనే పేరుతో పేపర్ నిర్మించి దాన్ని అత్యున్నత స్థితికి రావడం, అదేవిధంగా సినిమా ఫీల్డ్లో సినిమాలు తీయడం, అదే రకంగా అనేక రకమైన చిన్ని వ్యాపారాల కాంచి పెద్ద వ్యాపారాల దాకా, ప్రియా ఫుడ్స్ లాంటి అత్యున్నతమైన వ్యాపారం దాకా చేసి అనేకంగా ప్రజలకు చేసిన ఆ వ్యక్తి ఈరోజు అనుకోకుండా అకస్మాత్తుగా మృతి చెందడం చాలా బాధాకర విషయం. ఆయన కుటుంబ సభ్యులకి, వాళ్ళ వారసులు అందరికీ దీని యొక్క బాధ నుంచి తొందరగా ఉపశమనం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.